కుట్ర? అవును మహారాణి, ఇది కుట్రే. మీ వర్తమానం ఏది మహారాజుకి అందలేదు. ఏ వార్తాహరుడు రాలేదు. మహారాణి గారు, మా అందరికీ మీరు ప్రేరణగా నిలిచినవారు. గ్వాలియర్ ఒక్కటే కాదు, యావత్ భారతదేశం మీరు వెలిగించిన విప్లవ జ్యోతి ముందు తల వంచి నమస్కరిస్తోంది. మీరు సజీవంగా ఉన్నారన్న వార్త తెలియగానే జియాజీ మహారాజు గారు ఉద్రేకభరితులై వారు మిమ్మల్ని కలవాలనుకున్నారు. కానీ మీరేమో మీ సైన్యాన్ని వెంటబెట్టుకుని గ్వాలియర్ సరిహద్దుల వద్దకు యుద్ధానికొచ్చారు. అయినా నేను యుద్ధం చేయడానికి వచ్చానని మీరంతా ఎలా అనుకున్నారు? మహారాజు గారికి నిజానిజాలు తెలియజేస్తాను. లక్ష్మీబాయి మహారాణి విప్లవ పోరాటంలో ఆయన సాయానికి వచ్చారని చెప్తాను. మహారాజా, ఆంగ్లేయులు ఇప్పుడే ఈ లేఖను పంపించారు. చాలా చెడ్డ వార్త ఇది. ఏమిటా వార్త? జియాజీరావు మహారాజు గారికి ఈ లేఖ విక్టోరియా మహారాణి గారు రాసినట్లు భావించొచ్చు. మా గూఢచారులు కొందరు తమరి మంత్రుల్లో ఒకరిని సందేహాస్పద పరిస్థితుల్లో చూశారు. ఇది తెలుసుకుని మీరు బాధపడతారేమో గాని మీ రాజ్యానికే చెందిన వారు కొందరు తిరుగుబాటుదారులతో చేతులు కలిపి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. ఆలస్యమైనందుకు మన్నించండి మహారాజా. నేను మనకి చాలా ముఖ్యమైన సమాచారం తీసుకొచ్చాను. మనల్ని ఎవరో కుట్ర పన్ని మోసం చేశారు. మహారాణి గారు వర్తమానం అయితే పంపించారు. నన్ను క్షమించండి రాజా బహదూర్. ఇదేమిటి రాజా బహదూర్ గారు? అది చూసి మీరు ఎందుకంత నిర్ఘాంతపోతున్నారు? మహారాజా, మహారాజా, ఇందులో మన సైనికుల వ్యూహరచన ఉంది. ఇంకొకటి యుద్ధ వ్యూహ చిత్రీకరణ. ఇది మీ వద్దకు ఎలా వచ్చింది? దీన్ని నేను ఎంతో భద్రంగా కాపాడుకుంటాను. యుద్ధానికి ముందు దీన్ని చూసే అవకాశం ఎవరికి ఇవ్వబడదు. సార్, హ్యావ్ ఎ సీట్ ప్లీజ్. ఏం చేయాలో చెప్పండి. సారీ, అలాగే. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నాకు రాణి లక్ష్మీబాయ్ శవాన్ని చూపించు. అర్థమైందా? ఐ వాంట్ హర్ డెడ్ బాడీ. ప్రస్తుతం జియాజీరావు సైన్యానికి లక్ష్మీబాయి వద్ద మిగిలిన సేనకి యుద్ధం జరుగుతోంది. ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని మనం జారవిడుచుకోకూడదు. జియాజీరావు తనకి ఎదురుగా నిలిచి దాడి చేస్తున్నాడు. అందువల్ల నీ సైన్యం వాళ్ళపై వెనక నుంచి దాడి చేయాలి. గ్వాలియర్ బ్రిటిష్ దళం అక్కడికి చేరుకుంది. ఆ సైన్యాన్ని నీ వెంట తీసుకెళ్ళు. ఎస్ సార్. మహారాణి గారు ఎక్కడ? మహాదేవా! మహాదేవా! రాణి లక్ష్మీబాయి, నీలాంటి తిరుగుబాటుదారుల్ని నేను అంతం చేసేస్తాను. నీ నరాల్లో ప్రవహిస్తున్న రక్తం కూడా రోషన్ బాగులో మరణకాండ జరిపించిన నీ తండ్రిదేగా. నువ్వే స్వయంగా వాళ్ళందర్నీ చంపించావని నేను నమ్ముతున్నాను. దాడి చేయండి. తెల్లవారిపై నల్ల త్రాచులా బుసలు కొట్టెను ఝాన్సీ రాణి. నల్ల మనసులా తెల్ల మనుషుల భరతం పట్టే ఝాన్సీ రాణి. దౌర్జన్యాలకు దుర్మార్గాలకు మహిషాసురమర్దనిలాగా జియాజీరావు సింధియా సర్వస్వం నువ్వు కోల్పోయావు. జియాజీరావు సింధియా. మహారాణి గారు, తనని విడిచిపెట్టేస్తున్నారా? ఇతనికి పడాల్సిన శిక్ష ఏదో ఎప్పుడో పడిపోయింది. పారిపోయి ఇక్కడి నుంచి. లక్ష్మీబాయి మహారాణి గారికి